వ్యానం. ఇది దేహం అంతా వ్యాపించి ఉంటుంది. వ్యానం అంటే వ్యాపించి ఉన్నదన్నమాట. దేహం అంతా వ్యాపించి ఉండి ఇది ఏం చేస్తుంది అంటే, మన దేహంలో నాడీ మండలం ఉంది. ఈ నాడీ అంటే మామూలుగా సైన్స్ పరిభాషలో అయితే దాన్ని నర్వస్ సిస్టమ్ అంటారు. కానీ ఆ నర్వస్ సిస్టమ్ యాక్చువల్గా నాడీ మండలం కాదు. నాడీ అంటే ఇప్పుడు నర్వస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, బ్రెయిన్ నుండి సెంట్రల్ నర్వస్ సిస్టము న్యూరాన్ సెల్స్ ద్వారా దేహం అంతా కూడా వ్యాపించి ఉంది. ఇప్పుడు మనం ఏదైనా వేడిగా ఉన్న పదార్థాన్ని ముట్టుకున్నాం, వేడి గిన్నెను ముట్టుకున్నాం, ఏమవుతుంది? కాలు అట్లాగే ఉంటారా? వెంటనే చెయ్యి వెనక్కి లాగుతాం. అవునా? రిఫ్లెక్స్ యాక్షన్. ఏదైనా సరే మనం వేడి పదార్థాన్ని, అతి చల్లగా ఉన్న పదార్థాన్ని ముట్టుకోగానే రిఫ్లెక్స్ యాక్షన్ వస్తుందండి. అంటే ఇక్కడ ఏం పనిచేస్తుంది అన్నట్టు మనకు తెలుస్తుంది కదా. సెన్స్ ఏమిటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మనకు ఇమ్మీడియట్గా మెసేజ్ ఇచ్చేసింది, మనం చేయి లాగేసుకున్నాం. ఇది సైన్స్ పరిభాష. అట్లా కాకుండా నాడీ వ్యవస్థ ఒకటి ఉంది, అది సూక్ష్మమైందనమాట. అంటే ఏ న్యూరాన్ సెల్స్ ఉన్నాయి, దాని ద్వారా నర్వస్ సిస్టమ్ ఏర్పడింది అంటున్నా, ఆ న్యూరాన్స్ లోపల ఒక శక్తి ఉంటే అది పనిచేస్తుంది. లేకపోతే న్యూరాన్స్ అనేవి భౌతిక శరీరమే, సెల్స్, అవి కూడా ఒక సెల్సే కదా, భౌతిక కణాలు కాబట్టి. కానీ దాని లోపల ఒక శక్తి ఉండాలి కదా, అది నాడీ మండలం. ఆయుర్వేదంలో ఆ నాడిని పరిశీలన చేస్తారు. ఈ వ్యానవాయువు ఏం చేస్తుందంటే, దేహంలో 101 నాడులు ఉంటాయట. దాని నుండి మళ్ళీ ఒక్కొక్క 101 నాడులో ఒక్కొక్క దాని నుండి 100 నాడులు వస్తాయి, దాని శాఖలు. ఆ ఒక్కొక్క 100 నాడుల నుండి 72,000 ఉపశాఖలు వస్తాయి. అంటే దేహంలో నఖశిఖ పర్యంతం, అంటే కాలి బొటన వేలు గోరు నుండి పైన జుట్టు దాకా కూడా మొత్తం అంతా నర్వస్ సిస్టమ్ వ్యాపించి ఉంది. ఒక్క జుట్టు గోర్లు తప్ప. ఇవి డెడ్ సెల్స్, తెలుస్తుంది. అందుకే మనకు నొప్పి ఉండదు. అయితే అవి దేహానికి అటాచ్డ్గా కూడా ఉన్నాయి. అంటే కంప్లీట్గా డెడ్ కాదు, అటాచ్డ్గా ఉన్నంతసేపు అవి కంప్లీట్గా డెడ్ కాదు. అందుకే హిరణ్యకశిపుడు వరం కోరుకున్నప్పుడు ఏం అడుగుతాడంటే, ఏ ఆయుధం చేత చనిపోవాలంటే ప్రాణరహితములు ప్రాణసహితములు కాని ఆయుధముల చేత చచ్చిపోవాలని కోరుకుంటాడు. చాలా బాగా డిజైన్ చేసుకుంటాడు తన చావును తానే. అంటే ప్రాణరహితములు కాదు, ప్రాణసహితములు కాదు, అవి మినహాయించి మిగతా దేహం అంతా కూడా ఈ నాడీ మండలంలో వ్యానవాయువు వ్యాపించి ఉంది. వ్యాపించి ప్రతి ఇంద్రియ కదలికకు, అంటే ప్రతి అంగములు అవయవములు కదలటానికి, ఇప్పుడు చేయి కదలాలనుకోండి, వ్యానవాయువు సరిగ్గా సంచరిస్తేనే చేయి కదులుతుంది. ఎక్కడైనా దానికి ఆటంకం, దాని సంచారమునకు ఆటంకం కలిగిందనుకోండి, అక్కడ మనకు నొప్పి వచ్చేస్తుంది.